అధ్యక్ష, గతంలో ఈ రోడ్స్ అని తీసుకుంటున్నప్పుడు అధ్యక్ష సరౌండింగ్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసీకి అనుసంధానం చేయాలన్న ఆలోచనతో మిస్సింగ్ లింక్స్ అని ఆ రోడ్స్ అని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. రోడ్స్ తీసుకోవడమే కాకుండా ఎన్నికల కన్నా ముందు టెండర్ కూడా పిలిచి కొంత బడ్జెట్ అలాట్ చేసే ప్రయత్నం ఆ రోజు జరిగింది అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ అయిపోయిన తర్వాత కూడా టెండర్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిచి మళ్ళీ ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పారు అధ్యక్ష. ఉదాహరణకి నా నియోజకవర్గం చెప్తాను అధ్యక్ష. ఆర్సే క్రాస్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ నుండి శ్రీశైలం హైవే వరకు అని 32 కోట్లు, అట్లే మల్లాపూర్ క్రాస్ రోడ్స్ నుండి కుర్మల్గూడ వరకు అని 38 కోట్లు, కుర్మల్గూడ నుండి నాదర్గుల వరకు 40 కోట్లు, అట్లాగే బడంపేట నుండి రామాలయం నాదర్గుల వరకు ఇట్లా ఒక 150 కోట్లకు సంబంధించి టెండర్ పిలిచాం. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఒక 1.5 year కింద అనుకుంటాను ఫౌండేషన్ కూడా వేశారు అధ్యక్ష. కానీ తట్టడి మట్టి కూడా తీయలేదు అధ్యక్ష. అట్లాగే బండ్లగూడకు సంబంధించి బండ్లగూడలు కూడా ఒక 3 రోడ్లు రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా టెండర్ చేస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా టెండర్ చేసినట్టు చెప్పేసి అగ్రిమెంట్లు చేసినట్టు చూపించేసి ఇప్పటి వరకు ఒక తట్టడి మట్టి కూడా వేయలేదు అధ్యక్ష. ఎక్కడ వేసినా అక్కడే ఉన్నాయి. బట్ మంత్రి గారిని పిలుచుకొచ్చి మాత్రం హంగామా చేసి ఆ రోజు స్టోన్ వేసి ఫోటోలు అయితే దిగి వెళ్ళిపోయినాం అధ్యక్ష. ఎక్కడ వాళ్ళం అక్కడ, మళ్ళీ రాయి అక్కడనే, ఆ రోడ్ అక్కడనే, మనం ఇక్కడనే. దయచేసి ఇవన్నీ నా రిక్వెస్ట్ ఏంటంటే మా గౌరవ మంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి మీరు దయచేసి ఒక మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెడితే ఆ రోడ్ మీద ఎంత ఇబ్బంది ఉంది, కాలనీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఊరికే జిహెచ్ఎంసీ అని చెప్పేస్తే సరిపోదు అధ్యక్ష. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా ఉండాలి. ఆ రోజు ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ చేసినాం కాబట్టి ఇప్పుడు మా మూటా గోపాల్ గారు చెప్పినట్టు రజనీకాంత్ వచ్చినా కూడా పొగిడిపోయినాడు ఇక్కడ. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మొదలు పెట్టినట్టే మొదలు పెడుతున్నామని హంగామా చేసి ఎక్కడిదక్కడ వదిలేస్తుండండి. మంత్రి గారు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పిలవండి. రంగారెడ్డి జిల్లాలో లింక్ రోడ్స్ చాలా ఇచ్చున్నారు, అప్పుడు వాటన్నిటిని కూడా పూర్తి చేయాలంటే మీరు ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టమని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మా ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో రోడ్లు పూర్తిగా అధ్వానంగా తయారైన అధ్యక్ష. ఏదైతే రామ్నగర్ కానీ, గంగాపుత్ర కాలనీ కానీ, పద్మా కాలనీ, చిక్కడపల్లి ఇలాంటి ప్రముఖమైన రోడ్లలో కూడా ఏరియాలో ఎటు చూసినా కానీ చెత్త కూడా తయారైనాయి. గతంలో ఎప్పుడు చూసినా కానీ ప్యాచ్ వర్క్స్ కానీ ప్లస్ ఇంకోటి వర్క్స్ చేస్తూ రిపేర్ చేసేవాళ్ళు. ఈనాడు అలాంటి కార్యక్రమాలు ఏమి చేయకుండా ప్రభుత్వము పుట్టిన ఉద్దేశంగా తెలియపరుస్తున్నాను. ఒకసారి మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గురించి ఆలోచించినట్టయితే అక్కడ రోడ్లు ఏమాత్రం బాగాలేదు అధ్యక్ష. ఎప్పుడు చూసినా కానీ అక్కడ ట్రాఫిక్ విపరీతమైన హెల్డప్ అవుతున్నది, ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతున్నది. అక్కడ సినిమా హాల్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. సినిమా హాల్స్ వదిలినప్పుడు కానీ పబ్లిక్ ఆగిపోతున్నది. దయచేసి అక్కడ ఏరియాలో కొంచెం రోడ్ డెవలప్ చేస్తూ అక్కడ పబ్లిక్ ట్రాఫిక్ కూడా క్లియర్గా చేసి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదే కాకుండా హైదరాబాద్ నగరంలోని సుందర పార్క్ చుట్టుపక్కల ఉన్న రోడ్స్ అన్ని పూర్తిగా అధ్వానంగా తయారైపోయిన ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కానీ దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ రోడ్లు పూర్తి ఒక్క రోజుకు డైలీ 5,000 కి 6,000 మంది వాకర్స్ వచ్చే లాంటి ప్రదేశమైన సుందర పార్క్ దగ్గర ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి అక్కడ కూడా మళ్ళీ ఆ రోడ్స్ అని డెవలప్ చేసేసి అందరికీ సౌకర్యవంతంగా తయారని కోరుకుంటున్నాను. చాలా చోట్ల ఒకసారి చూస్తే హైదరాబాద్ నగరాన్ని ఇంత గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ సిటీ అంటే ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగరాన్ని కోరుకునే వాళ్ళు. మరి ఈనాడు ఎవరైనా కానీ సెలబ్రిటీస్ కానీ ప్లస్ ఇంకోటి ఇంటలెక్చువల్స్ కానీ రిటైర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగరంలో ఉండాలని కోరుకునే వాళ్ళు. ఈనాడు హైదరాబాద్లో పెద్ద అధికారులు, వ్యాపారవేత్తలు కూడా హైదరాబాద్ని ఖాళీ చేసి వేరే నగరాలకు వెళ్ళిపోతున్న సంగతి మీ దృష్టికి పట్టుకొస్తున్నాను. కావాలంటే వాళ్ళ పేర్లు కూడా మీకు ఇస్తారని తెలియజేస్తున్న అధ్యక్ష. ఒకసారి రజనీకాంత్ గారు షూటింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ నగరం ఇంత బాగుంటుందని చెప్పి పోయిన రజనీకాంతే కాకుండా మరి చాలా పెద్ద ఎత్తున ప్రముఖులు మరి హైదరాబాద్ నగరం కొనియాడారు. మరి ఈనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్లోని గల్లీ కానీ ఎటు చూసినా కానీ చాలా పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్మెంట్ చేసిన సంగతి తెలియజేస్తున్నాను. ప్యాచ్ వర్క్స్ కానీ ప్యాట్రోల్స్ కానీ ఎప్పటికప్పుడు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మరి చేసేవాళ్ళు. ఈనాడు రోడ్లు కానీ ఫుట్పాత్లు కానీ పట్టించుకునే నాదుడే లేకుండా పోయిన సంగతి తెలియజేస్తున్నాను. ఎంత చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవడం. దయచేసి హైదరాబాద్ నగరం ఇంటర్నేషనల్ సిటీ కాబట్టి దీనికి మా ప్రభుత్వంలో ఉన్న పేరు కానీ మీరు రెట్టింపు పేరు ఎవరంటే చాలా పెద్ద ఎత్తున శ్రమ చేసినా కానీ ఈ హైదరాబాద్ నగరాన్ని పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్తే అధ్యక్ష. నమస్తే.